లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 129వ కీర్తన. కీర్తనల గ్రంథం 129వ కీర్తన. జగదీష్ వచ్చి చదువుతాడు. కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుతాం. ఇశ్రాయేలీయులను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చార్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనుల కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డివలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కొయ్యువాడు తన గుప్పిలనైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు అధికమైన బాధలు పొందుతూ వచ్చారు. దేవుని ప్రజలు పడే బాధలు ఎక్కువ. దేవుని ప్రజలుగా వారిని ద్వేషించేవారు ఎక్కువ మంది. ఇస్రాయేలు దేశానికి భౌగోళికంగా మాట్లాడుకుంటే ఇప్పటికీ ఇశ్రాయేలు దేశానికి పగవారు ఎక్కువ ఉన్నారు. నేను అనుకుంటాను మనం పడే బాధలు చాలా తక్కువ, కానీ మనం అనుకునేది మాత్రం అధికమైన బాధలు పడుతున్నామని. దేవుని ప్రజలు పడే బాధలతో పోల్చుకుంటే చెప్పండి, మనం పడే బాధలు చాలా తక్కువ. ఏదో చిన్న చిన్న వాటికే పెద్ద బాధగా ఫీల్ అవుతాం మనం. అమ్మో అసలు ఏదో జరిగిపోయింది అన్నట్టుగా. ఎవరైనా ఒక చిన్న మాట అంటే వాళ్ళు అనకపోయినా అన్నారని తెలిస్తే అదే పెద్ద బాధ మనకి. ప్రవీణ్ గారిని చంపేస్తే
భార్య ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడాల. అర్థమవుతుందా? అది భక్తుల విధానాలు. భక్తులు అలా ఉంటారు, గంభీరంగా ఉంటారు. ఎన్ని బాధలున్నా ప్రభు మీద ఆధారపడి ముందుకు నడుస్తారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా దేవుని వాక్యాన్ని నమ్మని వాళ్ళు, దేవుని మీద సరిగ్గా ఆధారపడని వాళ్ళు ఎలా ఉంటారంటే ఊరకే తేలిపోతారు. చిన్న చిన్న వాటికి కూడా బయటపడిపోతారు, కంగారు పడిపోతారు, బెంబేలు ఎత్తిపోతారు. గమనిస్తే మరి ఇశ్రాయేలుకు వచ్చిన బాధలు అన్నీ కాదు, అధికమైన బాధలు. ఆయన తన ప్రజలను విడనాడాడు కాబట్టి వారు ఎన్ని బాధలు కలుగజేసినా వారిని జయించలేకపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. 3వ వచనం యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలకు ప్రవచనం. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. అది యేసు ప్రభువారి శిలువ శ్రమలకు ప్రవచనం. ప్రియులారా, అధికమైన బాధలు సృష్టి ప్రారంభం నుండి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పొందుతూనే ఉన్నారు. కొన్నిసార్లు పగవారి ద్వారా శ్రమలు వస్తే, కొన్నిసార్లు నమ్మిన వారి ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, తోటి వారి ద్వారా కూడా బాధలు కలుగుతూనే ఉన్నాయి. ఒక శుభవార్త ఏంటంటే, నీవు దేవుని ప్రజగా జీవిస్తే, దేవుని బిడ్డకు తగినట్లుగా నీ జీవితం ఉంటే, ఎవరు ఎన్ని బాధలు కలుగజేసినా వారు నిన్ను జయింపలేరు. ఆమేన్. హల్లెలూయా. జయము నీదే, నీ తల ఆయన పైకెత్తుతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం పాడుకున్నాం పాట. ప్రభువు వారిని నడుపుచుండగా ప్రియుడా నిన్ను నడపకుండునా అని మనం పాడుకున్నాం. భక్తులు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. వారిని చూచిన వాళ్ళు తలలూపారు. వీడా భక్తుడా, భక్తుడైతే ఇట్లాంటి బతకాల్సి వస్తుంది ఏంటి వీడికి అన్నట్లుగా ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వాళ్ళందరిని అక్కడి నుంచి వారి కళ్ళ ముందే తిరిగి వారిని ఉన్నత స్థితిలో భక్తులను నిలబెట్టాడు. దానికి ఉదాహరణ యోబు జీవితాన్ని మనం చూడొచ్చు. ఇంకా భక్తులు అనేక మంది కదిలితే మెదిలితే తిట్టేశారండి దావీదుని అందరూ. ఎందుకంటే అన్నలు అండగా లేరు, ఒంటరి జీవితం, దిక్కుమాలిన జీవితం బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి అరే చాలా చాలా దయనీయమైన పరిస్థితి. యోబు అంటాడు ఒక చోట, నా ఇంట కాయు కుక్కలతో కూడా వాళ్ళు సమానం కాదు, నా మందను కాసే కుక్కలతో కూడా సమానం కాదు వాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు 30వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటుని. అలాంటి వారు కూడా ఏం చేశారంట, వారి కొడుకులు
వారి తండ్రులు మందలు కాసే కుక్కలతో ఉంటా కూడా తగదంట. అలాంటి వారి కొడుకులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారంట. యోబు అలా బాధపడ్డాడు, యోబు అలా అవమానపరచబడ్డాడు. శ్రమ పొందటం ఒక ఎత్తు అయితే, శ్రమలో మనుషులు మాట్లాడే మాటలు అది ఇంకా కష్టమైంది. మాటలు బాధను కలిగిస్తాయా అంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి. అందుకని మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనంలో నోటి మాటల చేత కలుగు నొప్పి అని మనం చదువుతాం. నోటి మాటల చేత కలుగు నొప్పి, రకరకాల నొప్పులు ఉన్నాయి మనకు. కానీ ఈ నొప్పి కూడా ఇంకా భయంకరమైంది. ప్రియులారా, అధిక బాధలు ఉండవండి యేసు ప్రభు నమ్ముకుంటే అనుకోకండి. బాధలు ఉంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత ఇంకెక్కువ ఉంటాయి. ఒకవేళ లేదు, అంతా సౌకర్యంగా చక్కగా నడిచిపోతుంది అంటే ఎక్కడో మీరు సరిగ్గా భక్తి చేయట్లేదు. లేకపోతే దేవుని కృప మీ మీద ఇంకా అధికంగా ఉంది కాబట్టి, లేకపోతే ఇంకా మాట్లాడుకోవాలంటే మీరు సహించలేని అనుభవాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆ అనుభవాల గుండా నడిపించకపోవచ్చు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాధలు ఉంటాయి. కానీ ఎన్ని బాధలున్నా దేవుడు వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. 37వ కీర్తనలో 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే ఎన్నో. నీతిమంతునికి ఆపదలు లేవు అని చెప్పట్లేదు, అనేకములు. శుభవార్త ఏంటంటే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునిని వెంబడించడం ప్రారంభించిన తర్వాత శ్రమలు వచ్చినాయా? మీతో ఉన్నవారు మీ మీద పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారా? అధికమైన బాధలు కలుగుతున్నాయా? ముందే చెప్పాను, చిన్న వాటిని కూడా, అర్థం లేని వాటిని కూడా బాధలుగా భావించే వాళ్ళు ఉన్నారు. అది బాధ అనుకుంటే నీకు అంతకంటే ఘోరం లేదు. దానికి ఉదాహరణ కూడా మీకు ముందే చెప్పాను. భర్త చనిపోతే అది బాధగా, పెద్దగా బాధపడినట్టుగా మనకు కనబడాల మైక్లో మాట్లాడుతూ. బాధ లేదా అంటే ఉంది. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకోవడం ఏ ఆడపిల్లకి సంతోషం? ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త తాగి తన్నాలాడేవాడు పోయాడు అనుకోండి, అనుమానించి రోజు కొట్టేవాడు చచ్చిపోయాడు అనుకోండి, ఏదో బయటికి ఏడుతాం కానీ లోపల మాత్రం పేడ వదిలిపోయింది, రేపటి నుంచి మనశ్శాంతిగా బతకొచ్చు అనుకుంటాం. ప్రియులరా, చిన్న వాటిని కూడా మనం ఎక్కువ బాధలుగా అనుకుంటాం. అనుకోకండి. కొద్దిమంది అట్లా బాధలు కొని తెచ్చుకుంటారు, ఎక్కువ అనుకుని అట్లా చేసుకుంటారు. ప్రియులరా, యవ్వన కాలము మొదలుకొని
నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన న్యాయాధిపతి. ఆయన పైనుండి అన్నీ చూస్తున్నాడు. నిష్కారణంగా బాధలు కలిగిస్తున్నారా, నిర్హేతుకంగా శ్రమలు కలుగు చేస్తున్నారా, మనుషులలో ఆరడి పడుతున్నావా, మనుషులు నిన్ను ఎగతాళి చేస్తున్నారా, మనుషులకు నిన్ను హాస్యాస్పదంగా చూస్తున్నారా, మనుషులు నీ గురించి జోకులేసుకుంటున్నారా? శుభవార్త ఏంటి తెలుసా? నీవు దేవునిలో ఉంటే, నీవు దేవుని బిడ్డకు తగినట్లుగా నమ్మకంగా జీవిస్తుంటే ఎవ్వరూ నీ మీద జయం పొందలేరు. ఒకరోజు నువ్వే జయం పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. బాధలు మనకు క్రొత్త అనుకోకండి. కొద్దిమంది అసలు మహా వింత అనుకుంటారు, ఏంటి నాకు వచ్చింది ఈ బాధ అని. అనుకోకండి, అనుకోకండి. కొద్దిమంది చెప్పుకోరు, చెప్పుకుంటే అలరైపోతామని. విశ్వాసులతో కూడా చెప్పుకోరు, ఎందుకని వాళ్ళు ఎక్కువ అలర చేస్తారని. యేసు రక్తమే జయం. విశ్వాసులు అలర చేశారంటే వాళ్ళు విశ్వాసులు కాదు, దెయ్యపు సంబంధాలు, వాళ్ళు అపవాది సంబంధాలు. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి బాధను మీరు అలర చేయడానికి వాడుకున్నారా, చూస్తాడు మీ సంగతి ఆయన. ఒక చోట అంటాడు, దానికి 7 మీకు పెడతాడని. కాబట్టి తెచ్చుకోమహండి కోరి. ఇతరుల బాధలు మీకు ఆనందంగా ఉందా? ఇతరుల బాధలు మీకు తీర్పు తీర్చడానికి అవకాశంగా వాడుకుంటున్నారా? నో, అది దేవుని మనస్సు కాదు, కాదు, కాదు. క్రీస్తును బట్టి ఎవరైనా బాధపడుతున్నారా? నీతిగా బ్రతికి బాధపడుతున్నారా? దేవుని దృష్టికి మీరు యథార్థవంతులుగా ఉండి బాధలు అనుభవిస్తున్నారా? కంగారేం పడకండి. ఇది దేవునికి మహిమ, ఇది దేవుని చిత్తం. మీరు సిగ్గుపడాల్సినంత ఏమీ లేదు అందులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరహంతకుడుగా ఉండి బాధ అనుభవిస్తున్నారా? దొంగతనం చేసి బాధ అనుభవిస్తున్నారా? దుర్మార్గంగా ప్రవర్తించి పరుల జోలికి పోయి బాధలు పడుతున్నారా? అది దాంట్లో సిగ్గుపడాలి. అర్థమవుతుందా? దానికి బాధపడాలి. అట్లా బాధలు పడకూడదు మనం. పరుల జోలికి పోయి బాధపడితే అదేముంది? పేతురు పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాటలున్నాయి. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్ల జోలికి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనము దొంగతనాలు, దుర్మార్గతలు, నరహంతలు పెద్ద కనబడవు, కానీ ఇది ఉంటుంది మనకి. ఏది? పర్ల జోలికి పోరకే పోతాం. 1 పేతురు పత్రిక 4:15-16 చదువుతున్నాం. పర్ల జోలికి, ఇది పెద్ద సమస్య. పర్ల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. అట్లా బాధపడకూడదు. అర్థమవుతుందా? మర్డర్ చేసి జైల్లో ఉన్నాం అనుకోండి, అదే దానికోసం ఏముంది? మనం ప్రార్థన చేయాల్సింది ఏంటో, ప్రభువా త్వరగా తీసుకొచ్చే నాయన అని చేయకూడదు. వాడికి అక్కడ మారు మనసు పుట్టించిన ఆయన, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేశాను, నన్ను క్షమించయ్యా, ఇంకెన్నడూ జీవితంలో ఎవరిని బాధ పెట్టనయ్యా అనే పశ్చాత్తాపం అతనిలో పుట్టించి బయటికి తీసుకురాయా అని ప్రార్థన చేయాలి.
త్వరగా తీసుకొచ్చే నాయన, అది సరైన ప్రార్థన కాదు. ఒక వ్యక్తి సువార్త చేసి పేతురులాగా జైల్లో ఉన్నాడా, పౌలుసేలులాగా జైల్లో ఉన్నాడా, ఆ దాంట్లో దేవునికి మహిమే, అందులో కూడా దేవుని చిత్తం దాగి ఉంది. దేవుని స్తోత్రం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించే అనుభవాలు. క్రైస్తవుడైనందుకు బాధలు వస్తాయా అంటే వస్తాయి. ఎందుకంటే ఈ లోకం క్రీస్తు బిడ్డలకు అనుకూలమైనది కాదు. ఎత్తిని పెట్టుకుని ఊరేగించరు మిమ్మల్ని. యేసుప్రభుని నమ్ముకుంటే మంచి పని చేసావురా అని మిమ్మల్ని పొగడరు. యేసుప్రభుని వెంబడించడం ప్రారంభిస్తే, మందిరానికి రావడం ప్రారంభిస్తే, పాత స్వభావం, పాత అలవాట్లన్నీ మానేయడం మొదలు పెడితే అందరూ మిమ్మల్ని మెచ్చుకోరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక్కరు కూడా మెచ్చుకోరు. ఎందుకంటే ఈ లోకం దేవుణ్ణి ఇష్టపడదు. ఈ లోకం సాతాను చేతిలో ఉంది. అపవాది సంబంధులు ఏలుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి మాలిన పనులు చేసి బాధపడుతుంటే నీవు సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. నీతి మార్గంలో నడుస్తూ బాధలు పడుతుంటే నీవు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నీ ద్వారా దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎలా జీవిస్తున్నావో తోటి వ్యక్తులు కరెక్ట్గా అంచనా వేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకంతా తెలుసు అని ఇతరుల గురించి. మనకేం తెలుసు? అర్థమవుతుంది. మీలో 100కి 100 పాలు ఎవరి గురించి నాకు పూర్తిగా తెలియదు. ఒకవేళ తెలిసినా 100కు 1 పాలు తెలుసు, అంతే. అంతకు మించి తెలియదు. తెలుసు అనుకోవటం భ్రమ. తెలుసు అనుకోవటం భ్రమ. హృదయం ఏం చేస్తుందంటే, దీంట్లో ఒక పెద్ద రోగం ఉంది. ఈ రోగం పేరేంటంటే ఇతరుల గురించి అంతా తెలుసు అనే రోగం. అర్థమవుతుందా? మీకు తెలియదు అయ్యా గారు మా ఆయన గురించి అంటారు కొద్దిమంది. ఆవిడకేదో బాగా తెలిసినట్టుగా. యేసు రక్తమే జయం. అయ్యగారు మా ఆవిడ మామూలుది కాదు అయ్యగారు, మీకేం తెలుసు అనుకున్నారు అంటారు కొద్దిమంది పురుషులు వచ్చి. యేసు రక్తమే జయం. ఆయనకి తెలియని విషయం అది. ఏంటిది? ఆవిడ గురించి ఆయనకేమీ తెలియదని. ప్రియులరా, లోకం గురించి మనకేం తెలుసు? మన గురించి లోకానికి ఏం తెలుసు? కానీ మన గురించి అంతా తెలిసినవాడు ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం. అందుకని మనం ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉంటే ఎవరు ఎన్ని బాధలు కలిగించినా వారు మనలను జయించలేరు. దేవుడు మనకు జయమిస్తాడు. హల్లెలూయా. మన తల ఎత్తువాడు ఆయనే, మనము సిగ్గుపడకుండా చేయువాడు ఆయనే, మనకు జయమిచ్చువాడు ఆయనే, బాధలలో నుండి విడిపించువాడు ఆయనే. ఆయనే. అర్థమవుతుందా? బాధల్లో నుండి విడిపించేది ఆ తాడు ఈ తాడు అనుకోమాకండి. కొద్దిమంది అటు ఇటు పోతా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సంబంధులుగా బ్రతకాలి. దేవుని చిత్తమును వెదకాలి. దేవుని చిత్తం కొరకు ఆరాటపడాలి. దేవుని మహిమను వెదకాలి. దేవుని ప్రజలుగా బ్రతకాలి. అప్పుడు మనము బాధలు అనుభవిస్తాం. అనుభవించకుండా ఎందుకుంటాం? అనుభవిస్తాం. పామర్ స్పర్జన్ గారు మీటింగ్ పెడితే ప్రార్థన చేసి పరిశుద్ధరాజయ్య గారు నరసరావుపేట వెళ్ళారంట. ఈలోపే పెద్ద గాలి దుమారం వచ్చింది, వర్షం పడింది.
పెద్ద పెద్ద టవర్లు కట్టారు, 40-50 లైట్లు కట్టే టవర్లు. అన్నీ పడిపోయి, లైట్లన్నీ బయలిపోయినాయి, టెంట్లన్నీ పడిపోయినాయి. ఎక్కడ లేవు బాధలు. మీటింగ్ జరుగుతుందని దేవుడికి తెలియదా? పక్కన డైలాగ్ వేస్తూ ఉంటాడు, ప్రార్థన సరిగ్గా చేసినట్లేరు అంటూ ఉంటాడు ఒకడొచ్చి. అసలు ఈ డేట్లో మీటింగ్లు పెట్టకూడదంట అంటాడు ఒకడొచ్చి. ఆ గాలి దుమారం కంటే పెద్ద బాధలు ఈ మాటలు ఉంటాయే. అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేసినట్లేడమ్మా అంటాడు ఒకడొచ్చి. యేసు రక్తమే జయం. ఆ రాత్రి మీటింగ్ ఆగలేదు కానీ అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత 2 రోజుల మీటింగ్ కూడా అద్భుతంగా జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాథ్యూ సై గారు మన దగ్గరికి వచ్చారు. వారి మీటింగులు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రితో ఆఖరి అవుతాయి. వాళ్ళ మీటింగుల ముందు కూడా అన్నీ పడిపోయినాయి అంట. అన్నీ సరదాగా చేయట్ల సేవ. నేను చెప్పనా, సేవకుడికి ప్రసవ వేదన, మరి ప్రసవ వేదన ఎలా ఉంటుందో నాకు తెలియదు, అంతకంటే ఎక్కువ వేదన పడతాం మేము మీటింగ్ అంటే. చెప్పండి, మీరు ఎన్నిసార్లు ఎంతమంది పిల్లల కంటే అన్ని ప్రసవ వేదనలు. మాకు ప్రతి సంవత్సరం ప్రసవ వేదనే, ప్రతి సంవత్సరం. ఎక్కువ మందిని కనొద్దు, 3 ఆపరేషన్లు మించి చేసుకోకూడదంటాడు డాక్టర్. ప్రతి సంవత్సరం ప్రతి పూట మీటింగ్ జరిగితే ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అనుకుంటా ఉంటాం. ప్రసవ వేదన నాకు తెలియదు కానీ ప్రశ్నక్క నాతో చెప్పింది, మొదటి రోజు రాత్రి 7:30కి ప్రారంభించారంట మీటింగ్. కనీసం ఇప్పటికన్నా ప్రారంభించగలిగాం. అసలు ప్రారంభించే పరిస్థితులు లేవు, అన్నీ పడిపోయినాయి. అయినా దేవుని మహాకృపలో ప్రారంభించాం అని చెప్పారంట అయ్యగారు. నేను వెళ్ళలేదు కానీ అక్క చెప్పింది నాతో. కృప కాదా? దేవుడు జయమివ్వట్లేదా అంటే జయమిస్తున్నాడు. ఆ పాటలో శోధనలేరణ భూమిగా మారెను, ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే, జయ హే, జయ హే, జయ హే. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులకు శ్రమలు బాధలు కొత్తవి కాదు. తెల్లారితే హేమంత్ పెళ్ళి అయితే భయంకరమైన వర్షం వచ్చింది. మందిరంలో ఉండి విజయమ్మ గారు ఆక్రందం చేశారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే భక్తిహీనతే పాపమే కారణం అనుకుంటాం. అన్నిటికీ అదే కారణం కాకపోవచ్చు. ఒక కారణం అదే, తప్పులు చేయటం వలన, పొరపాటు చేయటం వలన, పాపం వలన మనం కష్టాలు తెచ్చుకుంటాం. అది ఒక కారణం మాత్రమే, ఇక అదే జీవితంలో కారణం కాదు. మరి నేను అనుకుంటాను, ఆ రాత్రి వర్షం పడినప్పటికీ పగలు ఏ లోటు లేకుండా అన్ని దేవుడు జీవనకరంగా జరిగించాడు. కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది,
స్ట్రగ్లింగ్ లేదా అంటే ఉంటుంది. ఆ అర్ధరాత్రి వర్షంలో తడుచుకుంటూ పరుగులు తీసి అన్నీ చేశారు పిల్లలు. మా నాన్నగారి జ్ఞాపకార్థ కూటం రేపు అంటే ఆదివారం, ఈరోజు సోమవారం జ్ఞాపకార్థ కూటం. మీలో చాలామందికి తెలుసు, భయంకరమైన వర్షం వచ్చింది, వేసిన టెంట్లన్నీ పడిపోయినాయి. మన పిల్లలు వెళ్ళి ఆరాధనలో వెళ్ళి అక్కడ నుంచున్నారు టెంట్లు గెడలు పట్టుకుని, అయినా ఆగల. ఇవన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి. అర్థమవుతుందా? అన్యజనులు మాట్లాడతారు తెలుసు కదా, క్రైస్తవులుగా మీకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని. కొన్నిసార్లు విశ్వాసులు కూడా మాట్లాడతారు. ఇంకో మాట చెప్పనా, అన్యజనులు మాట్లాడిన దానికంటే ఎక్కువ నొప్పి కలుగుద్ది క్రైస్తవులు మాట్లాడితే. పగవారు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరన్నాడు. దావీదు అంటాడు, నాతో కలిసి కూర్చుని భోజనం చేసిన వాడు నా మీద మడమెత్తాడు. చాలాసార్లు నాకు అది అర్థం కాలే అసలు దావీదు ఏంటని. తర్వాత దావీదు చరిత్ర చదువుతుంటే నాకు అర్థమైంది. నా ఇంట కూర్చున్న నా విహితుడు నా మీద తన మడమెనెత్తాడు అంటాడు. ఎవడో బయటోడు మడమెత్తితే అదొక అనుభవం, కానీ పక్కన కూర్చుని భోజనం చేసిన వాడే చెప్పండి పగవాడైపోతే కష్టం ప్రియారా, కష్టం. ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. ఎంతమంది వచ్చి ఎన్ని బాధలు కలుగజేసినా జయం మాత్రం నీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునందున్నది జయం, యేసునందున్నది జయం, యేసునందున్నది జయం, యేసునందున్నది జయం. జయము నీకు జయము, జయము నిత్య జయము, జయము నీకు జయము, జయము నిత్య జయము. యేసునందున్నది జయం, యేసునందున్నది జయం. అపవాది ఎదురొచ్చినా, అడ్డంకులెన్ని వచ్చినా, అపవాది ఎదురొచ్చినా, అడ్డంకులెన్ని వచ్చినా, జయము నీకు జయము, జయము నిత్య జయము, జయము నీకు జయము, జయము నిత్య జయము. సాతాను శక్తులైనాను, సంద్రమే ఎదురైనాను, సాతాను శక్తులైనాను, సంద్రమే ఎదురైనాను, జయము నీకు జయము, జయము నిత్య జయము, జయము నీకు జయము, జయము నిత్య జయము. యేసునందున్నది జయం, యేసునందున్నది జయం, యేసునందున్నది జయం, యేసునందున్నది జయం. హల్లెలూయా. కాబట్టి జయమిచ్చేవాడు ఆయనే. నీ ప్రవర్తనను చూస్తాడు ఆయన, నీ భక్తి జీవితాన్ని చూస్తాడు ఆయన. చూసి నీకు ఆయన జయమిస్తాడు. ఆమేన్. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ప్రభువుని వెంబడించండి. బాధలు వచ్చినాయని మొల తీసుకోమాకండి, బాధలు వచ్చినాయని ముడుచుకుపోయి ఇంట్లో కూర్చోమాకండి. ప్రభువుని వెంబడించండి, ప్రభువుతోనే ఉండండి, ప్రభు మీకు జయం ఇస్తాడు. ఆమేన్. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. దేవుడి కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్.